తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. 16 సంవత్సరాలకు మించి కింద ఉన్న వయస్సులు ఎవరు కూడా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు సినిమా థియేటర్ల దగ్గర కనిపించకూడదు అని. అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకు తీసుకుంది? సో మన ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చేసిన దరిద్రం వల్ల ఈరోజు తెలంగాణ సినిమా థియేటర్లు అనేది భ్రష్టు పట్టిపోయిందని చెప్పాలి. అంటే ఒక కల్చర్ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగుదేశం అయినా ఎక్కడైనా సరే, ఏపీ అయినా ఎక్కడ ఏ స్టేట్ అయినా, కర్ణాటక అయినా తమిళనాడు అయినా సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం. మన హీరో వస్తున్నాడు అంటే హీరో చాలా మందికి దైవంతో సమానం. అంటే మన తల్లిదండ్రుల కన్నా, మన మొక్కే దేవుడి కన్నా కూడా తన హీరోని ఎక్కువగా చూసుకునే రాష్ట్రం మంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంతా, అంటే ఒక చిరంజీవి గారి స్థాయి నుంచి, ఒక ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు ఉన్న విశ్వక్సేను, విజయ్ దేవరకొండ వరకు కూడా, అంటే వాళ్ళ సినిమా సక్సెస్ అయ్యింది అంటే ఒక అభిమానం అనేది పెరిగిపోతారు. వాళ్ళ హీరో స్థాయి నుంచి వాళ్ళని దేవుడి స్థాయికి తీసుకెళ్తారు అని అలా కొలుచుకుని వాళ్ళ సినిమా వస్తుంది అంటే వాళ్ళకి పూలు, పేపర్లు, కొబ్బరికాయలు అన్ని తెచ్చి, ఈవెన్ మనం గుళ్ళో దేవుడికి ఎట్లా అంతంత ఆ రేంజ్ లో చూసుకుంటారు. ఇప్పుడు పాలాభిషేకం, బీర్ల అభిషేకం కానీ ఏదన్నా కానీ ఒక కల్చర్, ఒక బ్యానర్ వేసామంటే, ఒక ఫ్లెక్స్ వేసామంటే, ఒక కట్అవుట్ కట్టామంటే అది తృప్తి. అంటే మన డబ్బులతో మన హీరోకి చేసాము, అవతల హీరో కన్నా మనం బాగా చేసాము అని వాళ్ళకి ఒక కల్చర్, సెలబ్రేషన్ అనేది. అయితే ఆ కల్చర్ని అల్లు అర్జున్ గారు ఆ స్టాంపిడే కేసు వల్ల, ఆయన తొక్కిసలాట కేసు వల్ల ఇక మొత్తానికే లేకుండా చేశారనమాట తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే దాని చుట్టూ ఆయన బయటపడటానికి ఆయన ఆడిన డ్రామాలు కానీ, ఇది కానీ ఏదైనా దానివల్ల కానీ మొత్తం కానీ అసలు చిరాకు వచ్చేసింది తెలంగాణలో పెద్ద పెద్ద వ్యవస్థలకే. అసలు అల్లు అర్జున్ చేసిన బిహేవియర్ అనేది చాలా చిరాకు వచ్చింది. ఇంకా తర్వాత రిలీజ్ అయిన ఏ సినిమాలకు కూడా తెలంగాణలో అటు పోలీస్ స్టేషన్లు కానీ ఎవరు కూడా మీరు సెలబ్రేషన్ చేసుకోవడానికి వద్దు అని పర్మిషన్స్ ఇవ్వలేదు. ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ టీం నుంచి కానీ, ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి కాగితాలు కూడా లోపలికి ఎలా చేయం. ఎందుకంటే ఏదైనా జరిగితే మా రెస్పాన్సిబిలిటీ కాదని వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం అల్లు అర్జున్ గారు. 100 out of 100 కాదు, 100 out of 150 అల్లు అర్జున్ గారి కారణం. మరి ఈ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా హైకోర్టు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో, అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరన్నా కానీ సినిమా చూడాలి అనుకుంటే మార్నింగ్ షో నుంచి మ్యాట్ని ఫస్ట్ షో, సెకండ్ షో మాత్రం చూడాలి. కానీ ఆఫ్టర్ నైట్ 11 o'clock ఏదన్నా షో ఉంటే థియేటర్ల దగ్గర కానీ, అది నైట్ బెనిఫిట్ షో అనివ్వండి, సెకండ్ అంటే 9:30కి సెకండ్ షో స్టార్ట్ అయింది, అది చూసుకుని ఇంటికి పోవాలి. కానీ 11కి స్టార్ట్ అయ్యే షోల తర్వాత వచ్చి కనుక థియేటర్ల దగ్గర ఉంటే ససేమేరా పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసేయచ్చు, లేదంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ కూడా చేయొచ్చు అని పూర్తిగా రెక్లెస్గా ఇచ్చేది. అంటే మొత్తం ఛార్జ్ అంతా పోలీసులకు అప్పచెప్పేశారు అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ 11 వరకు కూడా థియేటర్ల ఆవరణలో బెనిఫిట్ షోలకు కానీ, ఫ్యాన్స్ షోలకు కానీ పిల్లలు ఎవరు కనిపించద్దు. ఎందుకంటే మీరు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, ఇంట్లో చెప్పకుండా వస్తారు కదా. ఖచ్చితంగా మొన్న అక్కడ జరిగిన ఇష్యూ గారిని కావచ్చు, ఇప్పటికి కూడా అబ్బాయి విషమంగానే ఉన్నాడు. ఈవెన్ ఫ్యామిలీస్ కూడా, విత్ ఫ్యామిలీస్ కూడా తీసుకురావద్దు. అంటే మీరు పెద్దోళ్ళు ఉన్నాం కదా తీసుకొస్తా అనుకుంటారు, అట్లా కూడా వద్దు. ఖచ్చితంగా 16 ఏళ్లలో పిల్లలు కనిపించారంటే పోలీసులు వాళ్ళ ఇష్టం వచ్చిన చర్యలు తీసుకోవచ్చు. మళ్ళీ పోలీసులు చెప్పలేదు, పర్మిషన్ ఇవ్వలేదని కాకుండా ఇఫ్ దే వాంట్ లాఠీ చార్జ్, వాడి మాట వెంటలా కొట్టైనా పంపించేసేయాలి వెనక్కి. థియేటర్ దగ్గర ఎటువంటి డిస్టర్బెన్స్ పిల్లలతో జరగకూడదు, ఆ జరిగే చోట వీళ్ళు ఉండకూడదు ఖచ్చితంగా అని మంచి రూల్ అయితే తీసుకొచ్చారు. సో మరి ఇక నుంచి అది తెలంగాణలో ఆ పిల్లల శ్రేయస్ కోసం మరి అది మంచి ఐడియానే. కాకపోతే ఈ సెలబ్రేషన్స్ అనేది అయితే తీసేయడం ఉందో దాని పట్ల అందరు అభిమానులు కూడా అల్లు అర్జున్ గారి మీద పీకల దాకా కోపం మీద ఉన్నారు. సో మరి ఇది ఇంకా ఈ ఇన్సిడెంట్ ఎటు దారి తీస్తుంది, ఇంకా తెలంగాణలో సినిమా కల్చర్ని ఏ విధంగా చంపుతుంది అనేది మనం ముందు చూద్దాం.